ఎలా రియాక్షన్ ఎలా ఉంది? అదిరిపోయింది అసలు, మైండ్ బ్లోయింగ్. ఎక్స్పెక్ట్ చేశారా? ఇంతమంది నేను ఎక్స్పెక్ట్ చేశాను, కాకపోతే అదే చూడాలి ఇంకా. నేనైతే ఎక్స్పెక్ట్ చేశాను, నేను షూట్ చేశాను కదా, స్టోరీ తెలుసు అనుష్క గారితో సినిమా, సో ఆబ్వియస్లీ ఎక్స్పెక్ట్ చేశాను. సో చూడాలి ఇంకా ఈరోజు. కాకుండా మీకు ఈ సినిమాలో బాగా నచ్చిన రోల్ నాకు నా రోల్ నచ్చింది, అనుష్క గారి రోల్. మీలో ఎంత విలనైజ్ ఉందా అనిపించింది మాకైతే. అదే నాకు అలాగే అనిపిస్తుంది ఇప్పుడు స్క్రీన్ మీద చూసుకుంటే. పుష్ప సినిమాలో షెకావత్లా కనబడ్డారు, ఏంటి ఆ వేరియేషన్ ఏంటి అంటే ఎలా చెప్తారు? అదే నాకు కొంచెం ప్రాసెస్ చేసుకుంటున్నా, బట్ చాలా బాగుంది. ఐ థరోలీ ఎంజాయ్డ్ ద ఫిలిం. అదిరిపోయింది, బ్యూటిఫుల్ రెస్పాన్స్. ఆ నీటి షేడ్లో చేయడానికి మీ రెఫరెన్స్ ఎవరన్నా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నాకు కృషి గారే చెప్పారు, అంటే నాకు ఎవరిని రెఫరెన్స్గా తీసుకోలేదు. స్టోరీ చెప్పినప్పుడు ఇది స్కోప్ బాగుంది, పొటెన్షియల్ ఉంది, ఏదైనా డిఫరెంట్గా చేద్దామని చెప్పి ట్రై చేశాను. ఓకే అన్న, అంటే హీరో కన్నా విలన్ క్యారెక్టర్లోనే మీకు బాగా సెట్ అయిందని లేదు, ఏ క్యారెక్టర్ అయినా బాగుంటే చేస్తాను. సార్ మీరు మీ స్క్రీన్ మీద మిమ్మల్ని చూసుకున్నప్పుడు ఎలా అనిపించింది? అంటే ఈ వేరియేషన్ చూసుకున్నప్పుడు ఎలా అనిపించింది? ఇది కొత్తగా అనిపించింది నాకైతే. ఐ వాజ్ నేను అంటే తెలుసు, బట్ ఇలా ఎక్స్పెక్ట్ చేయాలి. అనుష్క గారితో మంచి మెమరీ చెప్పండి ఈ సినిమాలో. అనుష్క గారితో పనిచేయడమే బిగ్గెస్ట్ మెమరీ. ఈ సినిమాలో అనుష్క గారితో ఫైట్ చేయడం, అనుష్క గారితో వర్క్ చేయడం, డ్రీమ్ కమ్ ట్రూ. ఎవరికైనా కదా, నాట్ జస్ట్ ఫర్ అస్. ఇంకా కనిపిస్తూ ఉందని కూడా కొంతమంది చెప్తా ఉన్నారు. ఎలా చూస్తూ ఉన్నారు ఈ టాక్? అంటే మేము వీఆర్ వెయిటింగ్ ఫర్ ద మూవీ, వీఆర్ కాన్ఫిడెంట్ అబౌట్ ద మూవీ. సో మూవీ వచ్చిన తర్వాత ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, పీపుల్ విల్ లవ్ ఇట్. ఇన్ని రోజుల తర్వాత అనుష్క గారిని చూస్తున్నాం, నేను అట్లా చూస్తూ ఉండిపోయా. సో ఓవరాల్గా మీకు నచ్చిన సీన్ ఏది బ్రో? నాకా ఇంటర్వెల్స్ క్లైమాక్స్ ఎలా అనిపించింది? అదిరిపోయింది, చంపేశారు కానీ అది కొంచెం బాధగా ఉంది. థ్యాంక్ యూ.